అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ 'వేడని శిశిరం'. పర్వీన్ తల్హా మైథిలి కథ. అనువాదం అనురాధ. 45 సంవత్సరాల క్రితం ఈ కథ విపులలో ప్రచురితమైనది. ఈ కథ 2014 విపుల మాసపత్రికలో మరలా ప్రచురితమైనప్పుడు నేను చదివాను. ఈ కథను భారతీయ భాషలలో మంచి కథగా ఎంపిక చేయబడింది. కథానికలోని రచయిత అందమైన భాషతో పాటు సుకుమార స్త్రీ అంతరంగం ఆవిష్కరించే విధానం చాలా అద్భుతంగా పాటించారు. ఎంత దాకా చెప్పాలో, ఎక్కడ ఆపాలో రచయితకు బాగా తెలుసు. ముస్లిం స్త్రీకి ఆంగ్లం బోధించడానికి వచ్చిన అధ్యాపకురాలిచే కథ పాఠకులకు చెప్పబడుతుంది. మరి కథలోకి వెళదామా? ఇంటి ముందు గుమిగూడిన అంతమంది జనాన్ని చూసినప్పుడు అనుకున్నాను నేను చాలా ఆలస్యంగా వచ్చానని. నన్ను చూస్తూనే దుల్హన్ బేగం పెద్ద కొడుకులిద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఇద్దరి మొహాలు చాలా విచారంగా ఉన్నాయి. వారి ఆసరాతో రిక్షా దిగి వారి చేయి పుచ్చుకుని నెమ్మదిగా జీనాన్ ఖానాలోకి వెళ్ళాను. అప్పటికి దుల్హన్ బేగం శరీరాన్ని పడక మీద నుంచి దించి చెక్క బల్ల మీద ఉంచారు. చాకలి నవాన్ శవానికి అంతిమ స్నానం చేయించే ప్రయత్నంలో చేస్తోంది. బంధువుల్లోని స్త్రీలందరూ గబగబా ముందుకొచ్చి పెద్ద పెద్ద దుప్పట్లు అడ్డుకట్టారు. నవాన్ మృతురాలి శరీరం మీద నుంచి అతి జాగ్రత్తగా బట్టలు విప్పడం ప్రారంభించింది. నిజానికి శవానికి బట్టలు విప్పడం కంటే కష్టమైన, దుఃఖభరితమైనది పని మరొకటి ఉండదు. ఒక పాత నీలం రంగు శాలువ దుల్హన్ బేగం ఒంటి మీద ఉంది. దాన్ని ఆమె తల చుట్టూ కప్పుకుని ఉండడమే కాకుండా శాలువా చివర్ని పిడికిల్లో బిగించి పట్టుకుని ఉంది. ప్రాణం పోయేటప్పుడు ఆమె అతి భద్రంగా, ప్రాణప్రదంగా ఆ శాలువాను పట్టుకుని ఉండాలి. ఆ కారణంగా ఆ పాత శాలువ ఆమె ఒంటి మీద అతుక్కుపోయినట్లుగా ఉంది. అంత అనుభవజ్ఞురాలు నవాన్ కూడా దాన్ని ఆమె ఒంటి నుంచి వేరు చేయడం చాలా కష్టమైపోయింది. చివరకు కత్తెర తెచ్చి ఆ శాలువాని కత్తిరించారు. ఇంత చేసినా ఆ శాలువలోని చిన్న ముక్క బిగుసుకుపోయింది. దుల్హన్ బేగం పిడికెల్లో అలాగే మిగిలిపోయి ఉంది. జరగవలసిన తతంగం గబగబా కానిచ్చింది నవాన్. శవాన్ని తీసుకుపోయే ముందర మృతురాలి ముఖాన్ని దగ్గర బంధువులు, మిత్రులు చూడడానికి వీలుగా ఉంచారు. చనిపోయిన దుల్హన్ బేగం మొహం వెంక చూస్తూనే నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. గత 50 సంవత్సరాలుగా ఆమె బ్రతుకునన్నాళ్ళు అటువంటి భావాన్ని, అంత సంతృప్తిని ఆమె మొహంలో నేనెన్నడూ చూడలేదు. ఇప్పుడు గంభీరంగా, నిర్లిప్తంగా ఏ భావమూ వ్యక్తం చేయని కళ్ళతో నిర్జీవంగా కనిపించేది దుల్హన్ బేగం బతికున్న రోజుల్లో. ఇప్పుడు చనిపోయాక ఆమె మొహంలో ఒక వింత సంతృప్తి గోచరిస్తుంది. అది వరకెన్నడూ చూడని వెలుగు కనిపిస్తుంది. నిజానికిప్పుడు దుల్హన్ బేగంలో జీవకళ కనిపిస్తుంది నాకు. దుల్హన్ బేగంతో నా పరిచయం 50 ఏళ్ల నాటిది. సిరాజుద్దీన్ భార్యగా ఆమె హవేలీలో అడుగుపెట్టిన కొత్తలోని మొదటగా ఆమెను నేను చూశాను. ఆమె అత్తగారు ఆమెను ముద్దుగా దుల్హన్ బేగం అని పిలిచేది. ఆ పేరే చివరి వరకు ఆమెకు నిలిచిపోయింది. ఆమె అసలు పేరేమిటో చాలా మందికి తెలియదు. ఆమె భర్త, నౌకర్లు, ఆమె కొడుకులు, కూతుళ్ళు, ఆఖరికి ఆమె మనువలు, మనవరాళ్ళు కూడా దుల్హన్ బేగం అనే పిలిచేవాళ్ళు. దుల్హన్ బేగం భర్త సిరాజుద్దీన్ నన్ను ఆమెకు ఇంగ్లీష్ చెప్పడానికి పిలిపించాడు. ఆ రోజుల్లో సంపన్నులైన గృహస్థులందరూ ఇంగ్లీష్ భాష మీద అమితమైన మోజును చూపించేవారు. తమ అంతఃపురంలో కూడా ఇంగ్లీష్ మాటలే వినాలని వారెంతో సరదా పడేవారు. సిరాజుద్దీన్ కూడా ఆ కోవలోని మనిషి. అందుకు అతను దుల్హన్ బేగంకు ఇంగ్లీష్ నేర్పమని నన్ను నియమించాడు. దుల్హన్ బేగం చాలా తెలివిగల మనిషి. అందిస్తే అల్లుకుపోయే స్వభావం. ఆమెకు ఇదివరకే ఇంగ్లీష్ భాష కొద్దిగా పరిచయం ఉందేమో. 2 నెలల్లోనే ఇంగ్లీషు ధారాళంగా చదవడం, రాయడం నేర్చుకుంది. నాకు ఇక ఆమెకు చెప్పాల్సిందేమీ లేదని అనిపించింది. ఇక తొందరలోనే వేరే చోట ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని కూడా అనిపించింది. నేను జీనాన్ ఖాన్కు ఇక వెళ్లే అవసరం ఎలాగూ ఉండదు కాబట్టి దుల్హన్ బేగంను ఒకసారి మా ఇంటికి టీకి ఆహ్వానించాను. దుల్హన్ బేగం గుర్రపు బండిలో చాలా అట్టహాసంగా వచ్చింది. తలతల మెరిసిపోతున్న జరీ దుస్తుల్లో, ఒంటినిండా నగలతో ఆమె ఎంతో ఆడంబరంగా కనిపించింది. కానీ ఇన్ని అలంకరణల మధ్య ఆమె మోము మాత్రం
ఏ భావము వ్యక్తం చేయకుండా నిర్వికారంగా చాలా నిర్లిప్తంగానే ఉంది. అది నాకు ఆశ్చర్యం. దుల్హన్ బేగం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఒక చిన్న చిరునవ్వు ఆమె ముఖంలో మెరవడం గానీ, చిన్న తళుక్కు ఆమె కళ్ళలో కనిపించడం గానీ నాకు తెలిసినంత వరకు ఎన్నడూ సంభవించలేదు. 1, 2 సార్లు తప్ప. ఇద్దరం కూర్చుని పిచ్చాపాటు మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. నాకెందుకో ఆమె అసలు పేరు తెలుసుకోవాలనిపించింది. ఆ మాటే ఆమెనడిగా. దుల్హన్ బేగం ముసు సవరించుకుంటూ అందమైన తన కళ్ళను విస్మయంగా విప్పార్చి నా వంక చూసింది. తర్వాత నెమ్మదిగా ఒకప్పుడు నా పేరు సకీనా అంది. మళ్ళీ వెంటనే కానీ తర్వాత దుల్హన్ బేగం అయిపోయాను అంది గొణుక్కున్నట్టుగా. ఆమె మాటల్లో ఎంతో విషాదం ధ్వనించింది. అలాగే నిశ్చలంగా చూస్తూ నన్ను దుల్హన్ బేగం అని పిలవండి అని చెప్పి దుల్హన్ బేగం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే నేను ఊహించినట్లుగా ఆ కుటుంబం నాకు పరిచయం తెగిపోలేదు. దుల్హన్ బేగం కుటుంబ సభ్యులందరూ నాకు శిష్యులు అయిపోయారు. క్రమంగా నాకు ఆ ఇంట్లో వారందరితో సన్నిహిత్యం ఎక్కువైపోవడం వల్ల నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా చూసేవారు. కానీ అన్ని సంవత్సరాల పరిచయం కూడా ఆమెను నాకు సన్నిహితురాలిగా చేయలేకపోయింది. ఆమె కనబడినప్పుడు మాత్రం కుడి చెయ్యి పైకెత్తి ఆదాబ్ అనేదాన్ని. దుల్హన్ బేగం తన అందమైన కళ్ళను పైకెత్తి ఏ భావమూ వ్యక్తం చేయని చూపొకటి విసిరి తిరిగి సలాం చేసి మరుక్షణం తన పనిలో మునిగిపోయేది. నేను ఎంత ఆలోచించినా ఆమె నిర్లిప్తత కారణం బోధపడేది కాదు. ఆమెకు 7 పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆమె కళ్ళల్లో మెరుపు కనబడేది కాదు. ఒకసారి సిరాజుద్దీన్ పెద్ద ప్రమాదం తప్పి ప్రాణగండం గడిచింది. అప్పుడు కూడా ఆమె ముఖంలో ఏ మార్పు కనపడలేదు. 5వ కొడుకు చనిపోయినప్పుడు బిగ్గరగా ఏడవలేదు. అదే నిశ్చలత, అదే నిర్లిప్తత చూస్తూ ఉండిపోయింది. భర్త చనిపోయినప్పుడు గుండెలు బాదుకుని ఏడవలేదు. ఒక యోగినిలా నిశ్చలంగా కూర్చుండిపోయింది. నాకు తెలిసి ఆమెలో 2 సార్లు మాత్రమే అందరిలా ఉద్వేగాన్ని చూశాను. అది ఒకసారి నేను ఆల్బర్ట్తో వివాహం అయి లక్నో వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు. ఆమె అంతగా పట్టించుకోలేదు. కానీ ఆల్బర్ట్ కలకత్తా చిరునామా చూసినప్పుడు మాత్రం ఆమె కళ్ళల్లో ఏదో వింతైన వెలుగు, చాలా ఉద్వేగంతో ముఖం ఎర్రబడింది. తన సంతోషాన్ని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయకుండా ముఖమంతా చిరునవ్వుతో వెలిగిపోతుంటే, అయితే నువ్వు కలకత్తాలో షామ్గల్ హుదా రోడ్లో కాపురం ఉండిపోతున్నావు అనమాట అంది. ఆ ప్రదేశం పేరు ఉచ్చరించేటప్పుడు ఆమె గొంతు వణికింది. నేను ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయాను. నీకు ఆ వీధి బాగా తెలుసా అని అడిగింది. తెలుసు అన్నాను ముక్తసరిగా. దుల్హన్ బేగం ఒక్క క్షణం నా వంక అసూయగా చూసింది. ఏం మాట్లాడకుండా తన పనిలో తాను మునిగిపోయింది. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలకి మళ్ళీ ఒకసారి దుల్హన్ బేగం మొహంలో ఉద్వేగాన్ని చూశాను. అది ఇంటి నౌకరు చలికి కప్పుకోటాన్ని ఏదైనా పాత దుప్పటి ఇమ్మని అడిగినప్పుడు దుల్హన్ బేగం పెద్ద కొడలు పాత నీలిరంగు శాలువా ఒకటి వెతికి ఇచ్చింది. అది అక్కడక్కడ చిరిగిపోయింది కూడా, అందుకే ఇచ్చింది. అయితే ఆ శాలువా దుల్హన్ బేగందట. తన శాలువాని ఎవరికో దానం చేశారని తెలిసి కోపంతో ఊగిపోతూ నా శాలువాని ఇవ్వడానికి నీకెన్ని గుండెలు అని కోడలి మీద అరవడం ప్రారంభించింది. అంత గట్టిగా అరవడం ఆ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ చూడలేదు. అందరూ గజగజ వణికిపోయారు. మామూలుగా అయితే దానాలు చేయడం చేతికి ఎముకలేదనిపించుకున్న దుల్హన్ బేగం ఆ పాత శాలువా కోసం అంత గొడవ ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. పెద్ద కోడలు కన్నీళ్లు పెట్టుకుంది. సిరాజుద్దీన్ భార్యను ఎప్పుడూ అలా చూడలేదు. అతను వెంటనే ఒక కొత్త శాలువా తీసుకుని నౌకరికిచ్చి ఆ పాత నీలం రంగు శాలువా తెచ్చి దుల్హన్ బేగంకి ఇచ్చాడు. దాన్ని చూడగానే ఆమె కళ్ళు క్షణం మెరిశాయి. దాన్ని పట్టుకుని గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకుంది. ఆ మూసిన కన్నుల నుంచి 2 కన్నీటి చుక్కలు రాలి ఆ శాలువాపై పడ్డాయి. తరువాత కొంతసేపటికి ఏమీ జరగనట్లుగా తన పనిలో తాను లీనమైపోయింది. ఆ తరువాత ఎన్నాళ్లకు బతికి ఉన్న ఆమె ప్రాణం లేని కట్టెబొమ్మలా కనిపించినా ఆమెలో చనిపోయిన తరువాతనే జీవకళ కనిపించింది. చాలా సంతృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు అనిపించింది. కర్మకాండంతా యథాతథంగా ముగిసిపోయింది. దుల్హన్ బేగం కొడుకులు మరికొద్ది రోజులు ఉండమని బలవంతం చేసినా నాకెందుకో ఇక లక్నోలో ఉండాలనిపించలేదు. వెంటనే బయలుదేరి కలకత్తా వచ్చేశాను. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి.
ఒకరోజు మా కోడలు పేట్రికాను రైలు ఎక్కించడానికి స్టేషన్‌కి వెళ్ళినప్పుడు, నా కొడుకు టోనీ చేసిన దుస్సాహసం వల్ల నాకు చాలా కోపం వచ్చింది. కదిలిపోతున్న రైలు వెంబడి పరుగుపెట్టి తన భార్య పేట్రికాకు ఫ్లాస్కో అందించినందుకు. కానీ ఆల్బర్ట్ ఏమీ అనలేదు. పైగా భార్య కోసం ఆ మాత్రం సాహసం చేయకపోతే ఎలాగా? అన్నాడు. ఆ అనవసర ఆవేశం నాకు చాలా విస్మయం కలిగించింది. కానీ బయటకు వచ్చేదాకా మాట్లాడకుండా ఊరుకున్నాను. స్టేషన్ బయటకొచ్చిన తర్వాత టోనీ టాక్సీ తేవడానికి వెళ్ళాడు. అప్పుడు అప్పుడు అందుకుని, ఆల్బర్ట్, ముదిమికి ముచ్చట్లు లావని వయసు ఎక్కువైపోతున్న కొద్దీ మీకు కుర్రతనం ఆలోచనలు జాస్తి అవుతున్నట్టున్నాయే. ఇప్పుడు వాడు అలా రైలు వెంబడి పరిగెత్తి పెళ్ళానికి ఫ్లాస్కో అందించకపోతే ఏమవుతుందట? అన్నాను గట్టిగా. ఆల్బర్ట్ మళ్ళీ నాతో ఏదో వాదించబోయాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో తమాయించుకుని, పోనీలే బెట్టీ, ఆ విషయం మీకు వదిలేసేయ్. కానీ ఏ ప్రమాదాన్ని లెక్కచేయని ఆ ఆర్ద్ర ప్రేమభావాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేను కదా! సరిగ్గా ఇప్పుడు మన టోనీ చేసినట్టే లోగడ నా స్నేహితుడు మొహసిన్ కూడా చేశాడు. అతని జ్ఞాపకాలు ఇంకా నన్ను కలచివేస్తూనే ఉన్నాయి అన్నాడు ఆల్బర్ట్. ఆ మాటలంటున్నప్పుడు అతని కంఠం వణికింది. ముడతలు పడ్డ అతని మొహం వింతగా మెరిసి కళ్ళల్లో నీళ్లు నిండి అతని చెక్కిలిపై జారాయి. నేను చప్పున ముందుకు వంగి అతని కన్నీళ్లు తుడిచాను. సానుభూతి చూపుతూ సర్ది చెప్పబోతుండగా టోనీ వచ్చాడు. ఇద్దర్నీ పొదివి పట్టుకుని టాక్సీ వైపు నడిపించాడు. టాక్సీలో ఉన్నంతసేపు ఆల్బర్ట్ మాట్లాడలేదు. కానీ ఏవో జ్ఞాపకాలతో అతను కలవరపడుతున్నాడని గ్రహించాను. మళ్ళీ ఆ విషయం కదిపి అతన్ని బాధపెట్టడం ఇష్టం లేక ఊరుకుండిపోయాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు ఆల్బర్ట్ నాకు ఏదో చెప్పాలని తహతహలాడుతున్నట్లు కనిపెట్టాను. ఏమిటి ఆల్బర్ట్? ఎందుకంత బాధపడుతున్నావు? అని అడిగాను. మొహసిన్ గురించి నువ్వు విన్నావు కదా బెట్టి? అన్నాడు ఆల్బర్ట్ నెమ్మదిగా. వినికి నువ్వు చాలాసార్లు చెప్పావు కదా, అతను నీకు బాల్యమిత్రుడని, మీ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారని. పాపం అతను అకాల మృత్యు పాలయ్యాడని కూడా చెప్పావు కదా. అవును బెట్టి, నిండు యవ్వనుడిని అతను మృత్యు పాలయ్యాడు. ఆ రోజు కూడా ఇలాగే మన రోమియోలాగే మూర్ఖంగా ప్రవర్తించాడు మొహసిన్. 35 మా వైవాహిక జీవితంలో మొహసిన్ గురించి ఆల్బర్ట్ ప్రస్తావించిన రోజు లేదు. వాళ్ళిద్దరూ బాల్యమిత్రులే కాక ఇరుగు పొరుగును ఉండేవారట. మొహసిన్ తన చిన్ననాటి నేస్తాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట. వారి ప్రేమ అమరమైంది, అపురూపమైంది అంటూ తెగ పొగిడేవాడు ఆల్బర్ట్. లైలా మజ్నూలు, రోమియో జూలియట్ లాగా తిరిగి ఆ ప్రేమికులు జన్మించారని ఆల్బర్ట్ అంటుండేవాడు. కానీ విధి చిన్నచూపు చూసి వారికి పెళ్ళైన కొత్తలోని మొహసిన్ విషజ్వరపు వాతపడి మరణించాట. అతని మరణం అతని భార్యని ఎంతో కలిచివేసింది. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆమె ఏడాది తిరగకుండానే లక్నోలోని ఒక పెద్ద ధనికుణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట. ఆ విషయాలన్నీ నాకు తెలుసు, చాలాసార్లు విన్నాను. కానీ ఆల్బర్ట్ ఇంకా ఏదో చెప్పాలని ఆతృత పడుతున్నట్టున్నాడు. 50 సంవత్సరాలకు పైగా గడిచిపోయినా ఆనాటి సంఘటనలు ఇంకా నాకు కళ్ళకు కట్టినట్లు కనబడుతూనే ఉన్నాయి అన్నాడు ఆల్బర్ట్. ఏంటా సంగతి? అన్నాను. అది డిసెంబర్ నెల. చలి ఎముకలు కొరికేస్తోంది. ఆ సాయంకాలం మొహసిన్ భార్య ఊరికి వెడుతోంది. ఆమెను పంపటానికని ఇద్దరం స్టేషన్కి వెళ్ళాము. రైలు కదిలాక అప్పుడు జ్ఞాపకం వచ్చింది మొహసిన్ కు తన భార్య శాలువ తన చేతుల్లోనే ఉందని. అప్పుడు మొహసిన్ ఇవాళ మన టోనీ చేసినట్టుగానే చేశాడు. ఆ శాలువా పుచ్చుకుని రైలు వెంబడి పరిగెత్తాడు. కానీ రైలు అప్పటికే వేగం పుంజుకుంది. ప్లాట్ఫామ్ కూడా దాటేసింది. అయినా మొహసిన్ ఊరుకోలేదు. రైలుతో పాటే పరిగెత్తడం మొదలుపెట్టింది. చివరకు మొహసిన్ భార్య తన నాజూకైన చేతులను బయటకు చాచి ఎలాగో ఆ నీలిరంగు శాలువాను అందుకుంది. అదే వారి ఆఖరి స్పర్శ. ఆగిపోయాడు ఆల్బర్ట్. ఆ తర్వాత నెమ్మదిగా ఆ సాయంకాలమే మొహసిన్కి జ్వరం తగిలింది. 2 రోజుల్లో విషవించి అమితంగా ప్రేమించిన భార్యను, తల్లిదండ్రులను వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి తన భార్యను తన అవసాన సమయంలో కూడా చూడలేకపోయాను. నిర్భాగ్యుడు అన్నాడు ఆల్బర్ట్. మొహసిన్ తన భార్య సౌకర్యాలు తన ప్రాణం కంటే ఎక్కువగా భావించేవాడట. అందుకని ఆ రోజు తన ప్రాణాలకు తెగించి రైల్లో పోటీపడి పరిగెత్తాడు. కానీ ఆమె ఏం చేసింది? మొహసిన్ పోగానే మరొకరిని పెళ్లాడిన పాషాణ హృదయరాలు అన్నాడు ఆల్బర్ట్ వెటకారంగా. ఆ మాట నేను ఒప్పుకోను.
మన దేశంలో ఆడవాళ్ల మాట ఎప్పటికీ సాగనివ్వరు. నీకు తెలీదా ఆల్బర్ట్? ముఖ్యంగా పెళ్లిళ్ల వంటి కార్యాలయాల్లో ఆడవాళ్ల మాట ఖాతరు చేసే సంస్కారవంతులు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి అభిప్రాయానికి ఏమాత్రం విలువిస్తున్నారు? ఎంతసేపు ఆడపిల్ల తరపు నుంచి ఆమె తండ్రి, తల్లి, అన్నలు ఆలోచించి నిర్ణయాలు చేయడం తప్ప ఆడపిల్ల అభిప్రాయం ఏమిటో తెలుసుకోనే ధ్యాస ఎవరికుంది? ఒకవేళ ఆ పిల్ల నోరు విప్పి తన అభిప్రాయం ఏంటో వెల్లడించినా అది ఎంతవరకు సాగనిస్తున్నారు? నీకు తెలియదా ఆల్బర్ట్? ఈ దేశంలో ఆడది కేవలం పరాధీన, మరొకళ్ళ ఇష్టాయిష్టాలకు తలవంచక తప్పనిసరి పరిస్థితిలో ఉన్న బంధి ఈ దేశపు స్త్రీ అన్నాను ఆవేశంగా. నా ఉద్రేకం నాకే ఆశ్చర్యం కలిగించింది. తర్వాత నేనే సర్దుకున్నాను నెమ్మదిగా. ఇంతకీ మొహిసిన్ భార్య, ఆమె పేరేమిటి అని అడిగాను. సఖీనా. నా గుండెల్లో బాంబు పేలినట్టయింది. కళ్ల ముందు దుల్హన్ బేగం రూపం కదలాడింది. లక్నోలో ఆమెతో గడిపిన రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఏ భావము ప్రతిఫలించగా నిర్లిప్తంగా ఉండే దుల్హన్ బేగం కళ్ళు నా కళ్ల ముందు నిలిచినట్టు వణికిపోయాను. ఆల్బర్ట్ చెబుతున్నదేదీ నాకు వినిపించటలేదు. ఆల్బర్ట్ ఎడతెగకుండా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు. మొహిసిన్ ఎంత గొప్ప ప్రేమికుడో, అతను సఖీనానెంత ప్రేమించాడో, సఖీనా కోసం అతను ఎన్ని త్యాగాలు చేశాడో. కానీ ఎంత చేసినా సఖీనా ఎంత నిర్దయంగా ప్రవర్తించిందో అని ఆశ్చర్యపోయాడు. మొహిసిన్ తన అంతిమ గడియలో కూడా సఖీనాను గురించి బాధపడ్డాడు. సఖీనా నేను లేనిదే బతకలేదు. ఆమెనెవరూ ఓదార్చలేరు. మూడువారిన ఆమె జీవితం తిరిగి చిగురించదు. సఖీనా హృదయం నాకు బాగా తెలుసు. ఆమె జీవితంలో ఇక వసంతం అడుగుపెట్టదు అని బాధపడ్డాడు మొహిసిన్. కానీ చివరికి ఏం జరిగింది? మొహిసిన్ చనిపోగానే సఖీనా పెళ్లి చేసుకుని కొత్త మొగుడుతో వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఆమె పని అన్నాడు ఆల్బర్ట్ కోపంగా. నీకు తెలియదు ఆల్బర్ట్, మొహిసిన్ అనుకున్నది అక్షరాల నిజం. సఖీనా జీవితంలో వసంతం మళ్లీ తొంగి చూడనే లేదు. బ్రతికినన్నాళ్ళు ఆమె జీవోత్సవంగానే గడిపింది. ఆఖరికి మొహిసిన్ స్మరణలోనే ఆమె కన్ను మూసింది అన్నాను. నాకు తెలియకుండానే నాలో ఉద్వేగం కలిగింది. ఆ మాటలు చెప్తుంటే కంఠం వణికింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకెలా తెలుసు అన్నాడు విస్మయంగా ఆల్బర్ట్. ఎలా తెలుసంటే, సఖీనా నాకు స్నేహితురాలు. 50 సంవత్సరాలు ఆమెతో సన్నిహితంగా గడిపాను కనుక మొహిసిన్తో పాటు సఖీనా కూడా చచ్చిపోయింది. బతికున్నది జీవోత్సవం దుల్హన్ బేగం మాత్రమే అన్నాను కన్నీళ్లు తుడుచుకుంటూ.